జిల్లాలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల్లో నిర్వహించబోయే శంఖారావం సభల్లో పాల్గొంటారు. 10:30కు పార్వతీపురం సభలో, 2:30కు సాలూరులో, సాయంత్రం 5 గంటలకు బొబ్బిలి సభలో ప్రసంగించనున్నారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు టీడీపీ శ్రేణులు సిద్ధం చేశాయి. నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల్లో నిర్వహించబోయే శంఖారావం సభల్లో పాల్గొంటారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇక పార్టీలను స్పీడ్ పెంచాయి. తాజాగా నారా లోకేష్ సభలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, టీడీపీ శ్రేణులు ఏం చెప్తున్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు లోకేష్ ఏదైతే శంకరావం సంబంధించిన యాత్ర చేస్తున్నారో అది 4వ రోజుకు చేరుకుంది. మొత్తంగా కూడా గత 4 రోజుల నుంచి కూడా ఈ శంకరావం సభ విజయవంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ప్రతి చోట కూడా విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఆయన టచ్ చేస్తూ పోతున్నాడు. ప్రతిరోజు 3 నియోజకవర్గాలని ఆయన టచ్ చేస్తున్నాడు. ఈ రోజు పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలిసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించి ఎక్కువగా కూడా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి శంఖారావం కార్యక్రమం ఏదైతే ఉందో అది మరింతగా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఈ శంఖారావం సంబంధించిన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రతి ప్రసంగంలో అంటే ప్రతిరోజు కూడా 3 మీటింగ్స్ అనేవి ఉంటాయి. ఆ 3 మీటింగ్స్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి కానీ, ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ప్రసంగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లాకి సంబంధించినటువంటి జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ అధ్యక్షుడు కూడా అక్కడ ప్రసంగిస్తూ ఉండటం మూలాన కూడా ముఖ్యంగా కూడా మమేకం అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విధంగా ఈ మిత్రపక్షాన్ని వెంట వేసుకొని అదే విధంగా కూడా వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తూ కూడా కొనసాగుతుంది శంఖారావం కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఈ శంఖారావం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి ఈ శ్రేణులు అయితే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి చోట ఆయన వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ ఎవరైతే టీడీపీకి సంబంధించిన యాప్లో యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవటం, అదేవిధంగా కూడా ఈ యువ నాయకులు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్, ఆ తర్వాత సెల్ఫీలు కూడా ఆయన టైం ఇవ్వడంతో కూడా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ లో కేడర్ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి మామూలుగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చోట కూడా విశేషమైన స్పందన అయితే ప్రస్తుతం అయితే లభిస్తుంది. 4వ రోజు ఈ రోజు మరింతగా కూడా అక్కడ ఏదైతే ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఈ శంఖారావం సభ చాలా విజయవంతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. గత 3 రోజుల నుంచి జరుగుతున్న సభ కన్నా కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఈ సభలో పాల్గొంటారు. అదేవిధంగా ఆయన పర్యటనలో పాల్గొంటారని మనకైతే తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.